సో ఫస్ట్ మనం ప్లస్ ప్యాటర్న్ని ఎలా చేయాలో చూద్దామండి. సో దీనికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ 1 2 3 లేయర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో దీంట్లో మన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ లేయర్ని 2 టైమ్స్ మూవ్ చేయండి. దాని తర్వాత ఈ మిడిల్ లేయర్ ఉంది కదా, దీన్ని అండ్ నెక్స్ట్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ లేయర్ని 2 హోల్డ్ చేసి 2 టైమ్స్ మూవ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇప్పుడు మనం ఎలా చేసామో అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న రైట్ లేయర్ని 2 టైమ్స్ మూవ్ చేయండి. దాని తర్వాత ఈ మిడిల్ లేయర్ రైట్ లేయర్ని 2 హోల్డ్ చేసుకొని 2 టైమ్స్ మూవ్ చేయండి. దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లేయర్ని 2 టైమ్స్ మూవ్ చేయండి. అంతే మిడిల్ లేయర్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 2 లేయర్స్ని హోల్డ్ చేసి 2 టైమ్స్ మూవ్ చేయండి. మీకు అన్ని సైడ్స్ ఆల్ సైడ్స్ ప్లస్ అనే ప్యాటర్న్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ టు మళ్ళీ ఎలా సాల్వ్ చేయాలంటే ఏ సైడ్ అయినా మీ ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి, ఎలా అయినా పెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ లేయర్ని 2 టైమ్స్ మూవ్ చేయండి. దాని తర్వాత మిడిల్ లేయర్ రైట్ లేయర్ని 2 హోల్డ్ చేసుకొని 2 టైమ్స్ మూవ్ చేసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లేయర్ని 2 టైమ్స్ మూవ్ చేయండి. మిడిల్ లేయర్ 2 లేయర్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లేయర్ని రెండింటిని ఇలా మూవ్ చేసేసుకోండి. దాని తర్వాత ఈ రెడ్ సైడ్ ఎక్కడుందో రెడ్ సెంటర్ తోటి ఇలా బోటం లేయర్ ఇలా చేశారనుకోండి, మనం బ్యాక్ టు క్యూబ్ అనేది వచ్చేస్తామన్నమాట. థ్యాంక్ యూ. ఛానల్ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టాప్ లేయర్ ఉంది కదా, ఈ 2 టైమ్స్ మూవ్ చేయండి. అంతే ఈ మిడిల్ లేయర్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ 2 లేయర్స్ని ఇలా హోల్డ్ చేసుకొని 2 టైమ్స్ ఇలా మూవ్ చేయండి. ఇలా మీరు 10 టైమ్స్ రిపీట్ చేశారంటే బ్యాక్ మళ్ళీ క్యూబ్కి వచ్చేస్తాం అనమాట, సాలిడ్ క్యూబ్కి వచ్చేస్తాం. సేమ్ ఇంతే అండి, ఇంకేం లేదు. ఇలా 2 టైమ్స్ టాప్ లేయర్ని ఈ మిడిల్ లేయర్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లేయర్ని 2 టైమ్స్ మూవ్ చేయండి, వచ్చేస్తుంది. వచ్చేసింది చూసారా, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. డాట్ ప్యాటర్న్ ఎలా చేయాలన్నది చూద్దామండి. సో కంప్లీట్గా సాల్వ్ ఉన్న క్యూబ్తో అయితే మనం డాట్ ప్యాటర్న్ని చేసుకోవచ్చు. సో ఇప్పుడు డాట్ ప్యాటర్న్ ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లేయర్ మిడిల్ లేయర్ బాటమ్ లేయర్ కదా, సో ఈ మిడిల్ లేయర్ని ఇలా రైట్ సైడ్ నుంచి మూవ్ చేయండి. దాని తర్వాత ఈ టాప్లో ఉండే మిడిల్ లేయర్ని ఇలా డౌన్కి మూవ్ చేయండి. మళ్ళీ ఈ మిడిల్ లేయర్ ఉంది కదా, దీన్ని ఇలా లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇప్పుడు డౌన్ నుంచి ఈ లేయర్ని పైకి ఇలా అప్ సైడ్ మూవ్ చేయండి. సో మీకు కంప్లీట్గా ఆల్ సైడ్స్ డాట్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ టు క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ మిడిల్ లేయర్లో ఇక్కడ బ్లూ కలర్ ఉంది. సో బ్లూ కలర్ ఉన్న సెంటర్ పీస్ సైడ్ తీసుకెళ్ళేసి దీన్ని ఇలా మ్యాచ్ చేసేసేయండి. సో ఇప్పుడు మనకి ఏ కలర్స్ ఉన్నాయి ఇక్కడ, ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ ఉన్న సెంటర్ పీస్ సైడ్ వచ్చేసి దీన్ని ఇలా మ్యాచ్ చేసేసేయండి. అంతే. ఇప్పుడు ఇక్కడ ఏ కలర్స్ ఉన్నాయి, మనకి రెడ్ కలర్ ఉంది. సో రెడ్ కలర్ ఉన్న సెంటర్ పీస్ సైడ్ తీసుకెళ్ళేసి మ్యాచ్ చేసేసేయండి. అంతే, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. సో ఇప్పుడు బ్లూని బ్లూతో ఇలా మ్యాచ్ చేసేసుకోండి. సో ఆల్ సైడ్స్ మీకు క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రూబిక్స్ క్యూబ్లో ఒక సింపుల్ ట్రిక్ చూద్దామండి. సో అదేంటంటే ఫస్ట్ ఆర్ యు ఆర్ ప్రైమ్ ఎఫ్ అంటే మన ఫ్రంట్ సైడ్ ఇలా ఒకసారి మూవ్ చేయండి. సో ఇదే ప్యాటర్న్ మీరు 10 టైమ్స్ రిపీట్ చేయండి. బ్యాక్ టు మనం క్యూబ్కి వెళ్ళిపోతాం. ఆర్ యు ఆర్ ప్రైమ్ ఎఫ్, 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 ఆర్ యు ఎఫ్. వచ్చేసాం. మీరు ఒకసారి ట్రై చేయండి. డాట్ అండ్ మైనస్ ఉండే ఈ సింపుల్ ప్యాటర్న్ని ఎలా చేయాలో చూద్దాము. సో దీనికైతే మనకి కంప్లీట్గా సాల్వ్ అయి ఉన్న క్యూబ్ కావాలి, అంటే ఇలా సాల్వ్ అయి ఉన్న క్యూబ్ కావాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, R2 U2 D2 L2 ఇలా కిందకి. సో ఇప్పుడు చూడండి, డాట్ మైనస్ డాట్ మళ్ళీ మైనస్ వచ్చేసింది.
సో ఇప్పుడు బ్యాక్ టు సాల్వ్ చేయాలన్నప్పుడు ఈ డాట్ ఉంది కదా ఇక్కడ, అంటే ఇలా సెంటర్ పీస్ డాట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచే మళ్ళీ ఇదే అప్లై చేయండి. R2 U2 D2 L2. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో మనం సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ డాట్ నుంచి బ్యాక్కి సాల్వ్ చేస్తాం కదా, సో అప్పుడు పైన అనేది కంప్లీట్గా ఇలా సాల్వ్ అయి ఉన్న సర్ఫేస్ ఉండాలి. సో థ్యాంక్ యూ.